కర్నూలులో బస్సు యాక్సిడెంట్ కాదు, చంపేశారు. 20 మంది చనిపోయారు. అందులో ఒకరి బాడీ చూడడానికి ఎవ్వరూ రాలేరు. దీనికి కారణం మందు తాగి బైక్ నడిపిన వాడు టెర్రరిస్ట్తో సమానం. మరి యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడి ఉన్న బైక్ని 300 మీటర్లు లాక్కెళ్ళిన బస్ డ్రైవర్ని ఏమన్నారు? ఇన్ఫ్యాక్ట్ ఆ బస్ డ్రైవర్ 10th సర్టిఫికేట్ కూడా ఫేక్ అంట. బస్ డ్రైవర్కి కావాల్సిన మినిమం 8th క్లాస్ పాస్ అయి ఉండాలి. పబ్లిక్ వెళ్తున్న ఈ స్లీపర్ బస్లో 260 ఫోన్స్ని షిప్పింగ్ చేస్తున్న కార్గో సర్వీస్ది, వాటిని క్యారీ చేస్తున్న బస్ది తప్పు కాదా? రూల్స్ ప్రకారం పబ్లిక్ వెళ్ళే బస్సులలో కార్గో సర్వీసెస్ చేయకూడదు. ఫోన్లే కదా బ్రో అనుకుంటే అందులో ఉండే బ్యాటరీస్ ఫైర్ని బూస్ట్ చేస్తుంది. అవును, బస్సులో సరైన సేఫ్టీ ఉండకపోవడం, బస్సు సేఫ్టీ కొన్ని గైడ్లైన్స్ని అతిక్రమించి ఎక్కువ లాభాలు వస్తాయని బస్ డిజైన్నే మార్చేస్తారు. అవును, గైడ్లైన్స్లో ఉండే మెజర్మెంట్ ప్రకారం ఏ స్లీపర్ బస్సులో ఉండవు. బస్సులో ఏదైనా ఇన్సిడెంట్ అయితే త్వరగా బయటికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేకుండా ఇరుగ్గా ఉంటుంది వే. ఇలాంటి డిజైన్ చేపించిన ఓనర్ది తప్పు కాదా? ఇలాంటి బస్సెస్ని అప్రూవ్ చేసిన గవర్నమెంట్ ఆఫీసర్ని ఏమనాలి? శిక్షించాలి. ఇలా స్లీపర్ బస్సెస్ యాక్సిడెంట్కి గురవుతున్నాయని చైనాలో 2012లోనే మనకు లాభాల కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమని ఈ బస్సెస్ని బ్యాన్ చేశారు. మన దేశంలో కూడా బ్యాన్ చేస్తే బాగుండు. ఈ ఇన్సిడెంట్ అయినాక ఏపీటీఎస్ పోలీసులు బస్సులని చెక్ చేస్తే కొన్ని బస్సులలో ఫైర్ ఎగ్జిస్టెన్స్ లేవు. కొన్ని బస్సెస్కి అయితే అసలు ఎమర్జెన్సీ విండోసే లేవు. రూల్ ప్రకారం ప్రతి బస్సులో 4 ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉండాలి. ఈ బస్సెస్ డిజైన్ మీద కొంచెం స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలి. నీకు ముంబైలో డాక్టర్ రేప్ కేసు గురించి తెలుసా? విన్నాను, పోలీస్ ఆఫీసరే రేప్ చేశాడంట.